అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ అధిష్టానం మీకు ఇవ్వడానికి మీకున్న అర్హతలేంటి సార్? మహానాయకులు బండారు దత్తాత్రేయ పైన గెలవాలంటే ఎవరు కూడా ముందుకు రాలే కాంటెస్ట్ చేయడానికి. అద్భుతం అన్నారు నేను గెలిచి. మెరక్కిల్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్లో అరెస్టులు అన్ని జరిగింది. ఇవాళ ఉన్న ఒక నాయకుని ఇందిరాగాంధీతో దిగిన ఫోటో చూపించాను. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత ఉప ఎన్నిక బరిలోకి దిగబోతున్నారు. ఆమె నుంచి వచ్చే గట్టి పోటీని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఆమె కాంటాక్ట్ చేసుకో, మేము ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి మాట్లాడుతాం. దత్తాత్రేయ గారి వంటి సీనియర్ లీడర్ మీదే గెలిచాను, కవిత ఓ లెక్క అంటారా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేస్ లో నవీన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎంఐఎం వాళ్ళు ఎంబండి, 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంబండి, 50 మంది కార్పొరేటర్, 60 మంది కార్పొరేటర్ వాళ్ళు ఎంబండి. ముస్లింలు లేరు మా ఎంబడి. అంజన్ కుమార్ సింగల్ హ్యాండెడ్ 4 ఎమ్మెల్యేలు గెలవచ్చు ఆ ఓట్లతో. బట్ ఇప్పుడు అంతా కూడా డబ్బులతో నడుస్తున్న రాజకీయం. జూబ్లీ హిల్స్ నుంచి గెలవడం అనేది చిన్న విషయమా? ఎవరన్నా నా ఎంత సీనియర్ ఉన్నారా అంటే పార్టీలో ఏది వదలకుండా ఎక్కడ పోకుండా ఉన్న వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్. డంకా మీద చెప్పండి, నాకు టికెట్ ఇస్తే పార్టీ టికెట్ ఇచ్చుకున్నట్టు. మీ మీద ప్రత్యర్థులుగా ఎన్నికల్లో నిలబడబోయేది మహిళలే అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బలంగా మాధవిలత పేరు వినిపిస్తోంది, సునీత మాగంటి పేరు వినిపిస్తోంది. జూబ్లీ హిల్స్ సీట్ వచ్చి గెలిచిన తర్వాత మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంజన్ కుమార్ యాదవ్ యోగదానం కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం యోగదానం చాలా ఉంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే టీపీసీసీ ఖచ్చితంగా ఒక బీసీ లీడర్కే టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తుండడంతో అనేక మంది కాంగ్రెస్ లీడర్స్ ఈ రేస్లో ఉన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి తరఫున దిగే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే కాంగ్రెస్ తరఫున ఈ జూబ్లీ హిల్స్ సీట్ నాదేనంటున్నారు మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్కారం. జూబ్లీ హిల్స్ టికెట్ తెచ్చుకుంటాను, గెలిచి మంత్రినై చూపిస్తాను అని మీరు చాలా ధైర్యంగా భరోసాగా చెప్తున్నారు. అసలు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ అధిష్టానం మీకు ఇవ్వడానికి మీకున్న అర్హతలేంటి సార్? అంత భరోసాగా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమం చాలా చేసి ఉన్నాను. 2 పర్యాలు ఎంపీగా ఉన్నా సికింద్రాబాద్, యూపీఏ 1 యూపీఏ 2లో 2 సార్లు నేను ప్రాతినిధ్యం వహించిన కదా సికింద్రాబాద్ ఎంపీగా. అందులో భాగంగా ఈ నా 7 నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ కూడా ఒకటే. అందుకోసం ఆడ అభివృద్ధి కార్యక్రమం చాలా చేసిన. ఇది అనివార్య కారణాల ఎలక్షన్ వచ్చింది. స్వర్గీయ గోపీనాథ్ గారు అకాల మరణం జరగడం, బై ఎలక్షన్ రావడం జరిగింది. అందుకోసం నేను ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా. ఈసీలలో నేను అంచెల యువజన కాంగ్రెస్ నుంచి ప్రస్థానమైన రాజకీయ జీవితం, యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా అన్ని యువజన కాంగ్రెస్లో అయిపోయింది. మళ్ళీ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా 2 సార్లు. జంట నగరాలకు అధ్యక్షునిగా ఉన్నా. నగర కాంగ్రెస్ అధ్యక్షుడినే పార్లమెంట్ మెంబర్గా కావడం జరిగింది. అనేక ఉద్యమాలు చేసిన. జంట నగరాలకు మంచినీళ్ళు కృష్ణ 1 కృష్ణ 2 పేస్టులు రావడంలో మా పాత్ర కూడా, మా నగర కాంగ్రెస్ పాత్ర చాలా ముఖ్యంగా ఉండే. కాలు కుండల ప్రదర్శనలు, అనేక ఉద్యమాలు, పెట్రోల్ ధరలు పెంచితే, డీజిల్ ధరలు వస్తే, అదే ఎడ్ల బండ్ల ర్యాలీలు, అనేక ర్యాలీలు, నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. అప్పుడే ప్రజలలో ఉండి ఒక మహానాయకుడు బండారు దత్తాత్రేయ పైన గెలవాలంటే ఎవరు కూడా ముందుకు రాలే కాంటెస్ట్ చేయడానికి. ఆ రోజు మీరు అన్నట్టు అందరూ ఎంతమంది సీనియర్ నాయకులను అడిగితే మేము ఎవరు పోటీ చేయమని, అమ్మ బండారు దత్తాత్రేయ అయిన ముంగళ మేము నిలబడలేము, నెగ్గలేమని. ఆ సీట్లు కాంగ్రెస్ పార్టీ నాగేందర్కి ఇచ్చింది. ఆ రోజు మీరు ఇప్పుడు అన్నారు కదా, నాగేందర్కి ఇస్తే నాకు ఓడిపోయేది ఇచ్చిర్రు అని చెప్పారు. నాకు ఆసిఫ్ నగర్ ఇచ్చారు. ఆసిఫ్ నగర్ అంటుండే, నాంపల్లి కాన్స్టిట్యున్సీ అప్పుడు ఆసిఫ్ నగర్ అంటుండే. ఆ సీటు నాకు ఇచ్చారు, ఎంపీ సీటు నాగేందర్కి ఇచ్చారు. నాకు వద్దు ఇదని ఇడిచేసి వెళ్ళిపోయాడు. నేను ఇడిచేసి బీజేపీ టీడీపీ అలయన్స్లో టికెట్ తెచ్చుకుంటే తెచ్చుకొని ఆయన ఆడకంటే చేసి నేను ఆసిఫ్ నగర్కి నేను చేయన్నా. నాకు ఏఐసిసి నుంచి పిలుపు వచ్చింది, మన నేషనల్ పార్టీది. ఆఖరికి అభ్యర్థి లేకుంటే చాలా అది అవుతుందని గులాం నబీ ఆజాద్ గారు ఫోన్ చేసి, యాదవ్ తుమ్ కాంటెస్ట్ కడతాం సాబ్ అని చెప్పి కాంటెస్ట్ చేస్తా అని చెప్పిన. ఐసీ తెరకు ఉదయతే నా ఆసిఫ్ నగర్ మా బి క్యాండిడేట్ దూడని చెప్పారు. నేను ఒక వైశ్యుడు గుప్తను అక్కడ సెట్ చేసి నేను పార్లమెంట్కు నామినేషన్ చేసిన. బండారు దత్తాత్రేయ అప్పుడు యూనియన్ మినిస్టర్,
రైల్వే సహాయ మంత్రి ఉండే. ఆయన కాంటాక్ట్ చేయడానికి ఎవరు ముందు రాకుండా అంతకుముందు 2 సార్లు ఎంపీ అయినా అప్పుడు మంత్రి, కేంద్ర మంత్రి. ఆయన మీద నేను నెగ్గడం జరిగింది. అప్పుడు అద్భుతం అన్నారు నేను గెలిస్తే. జైంట్ కిల్లర్, మిరకిల్ అవన్నీ చెప్పారు. వాళ్ళే చెప్తారు వాళ్ళ జీవిత చరిత్రలో ఎవరు అయినా అలై బలై పెడతా అందరూ వచ్చి చెప్తారు. దత్తాత్రేయ గారు చాలా పెద్ద నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. ఆయన బుక్ 6 ఆవిష్కరణలు అందరూ చెప్పారు. నిజమే, నేను ఒప్పుకుంటున్నా. నేను ఎందుకు కాంటాక్ట్ చేసినట్టే ఒక పెద్ద అభ్యర్థి మీద చేస్తే కింద పడ్డ మీద పేరైతే వస్తుంది కదా, దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేసి భగవంతుడు నన్ను గెలిపించిండు. ఆయన అందులోకి పోయిండు. ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఆడ రిజైన్ చేసి వచ్చి నాగేందర్ రూలింగ్ పార్టీకి రావాలని అట్లా ఇవ్వకుంటూ వచ్చింది. నేనెందుకంటే నేను నగరంలో ఎప్పుడు కూడా కష్టకాలంలో ఒక మనిషి లేవు, ఒక మనిషి కాంగ్రెస్ చచ్చిపోయిందని ఉన్నదేడని అన్న రోజులలో కూడా నేను ఆ రోజులలో వాళ్ళకి జవాబు ఏమి ఇచ్చిన సిటీగా, సముద్రం ఎప్పుడు ఎండిపోదు, ఎండిపోయేటి ఏంటి కుంటలు, బావులు, చెరువులు. కాంగ్రెస్ పార్టీ సముద్రం అని చెప్పిన, పవర్లో లేనప్పుడు చెప్పిన మాట. పవర్ వచ్చినాక చాలామంది వస్తారు సరదాపరు. కష్టకాలంలో ఒక టీ కప్ చాయ్ అది తాగిపించినా గుర్తుంచుకోవాలి. మంచిగా ఉన్నప్పుడు బంగారు తల్లంలో ఇచ్చి మిఠాయిలు, డ్రై ఫ్రూట్లు ఇస్తే కాదు, కష్టకాలంలో ఇచ్చిన డికాషన్ తాగిపించినా చాలా గొప్ప వ్యక్తి. అట్లాసుంటి ఇదే స్థానంలో ఉండి ఎన్నో అడదొడుకులు ఎదుర్కొన్నా. ఫస్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్లు, అరెస్టులు అన్నీ జరిగినాయి. అప్పుడైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాలు మొన్న మేము ఇక్కడ నుండి మేమందరూ, నేను మా ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ చేసినాం కదా. అప్పుడు ఎవరు లేరు, ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క మనిషి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఇట్లా కామెంట్ చేస్తుంది. అంజన్ కుమార్ పని లేనట్టుంది, కాంగ్రెస్ ఇక పట్టుకొని వెళ్ళిపోవాలి. అదండి నేనన్నా, మనతో ఏ మంచి అయినా చెడైనా ఏదన్నా మేము కాంగ్రెస్ పార్టీ, మేము గాంధీ ఫ్యామిలీకి లాయలిస్ట్గా. నాకు ఫస్ట్ టైం ఇచ్చింది సోనియా గాంధీ టికెటు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కాడికిచ్చి నేను వాళ్ళతో స్పాట్ నా ఫోటోలు ఉన్నాయి, వాళ్ళతో అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఉన్న ఒక నాయకుని ఇందిరాగాంధీతో దిగిన ఫోటో చూపించమండి అంటే హిస్టరీ గురించి చెప్తున్నా నేను. అది నాది. మీరు చూస్తున్న అందరు నాయకులు ఉన్నాయి, దేశంలో ఉన్న ప్రతిపక్ష ప్రముఖులవి, వారందరి మనల్ని పొందినాం. ఓబీసీ సెక్రటరీ ఉంటాయి అఖిల భారతదేశానికి. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నో అరదుడుకులు ఎదుర్కొని రాజకీయంగా మేము ఎదుర్కొంటూ వచ్చినాం. ఫస్ట్ నేను ఎంపీ అయినా, సీదా నగర అధ్యక్షుడి నుంచి ఎంపీ కాంటాక్ట్ చేసిన అంటే ఎవరు లేకుండా పిలుపు, భగవంతుడి అవమానం వచ్చింది. ఇప్పుడు మాగంటి గారు ఇటు భగవంతుడి ఆహ్వానిస్తున్నట్టున్నాను పిలుపు. ఎందుకంటే మీ సామాజిక వర్గంలో మంత్రి లేరు, నగరంలో ఒక ఎమ్మెల్యే లేరు, 29లో ఒక్కరు 20 అనివార్య కాలంలో ఎవరైనా గెలిస్తేనంటే అంజన్ కుమార్ యాదవ్ వీక్ ఉండనొచ్చు. అంజన్ కుమార్ యాదవ్ వీక్ లేడు. కొన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్తో లేకుండే, ఇప్పుడు పవర్ వచ్చింది, అందరు వస్తున్నారు. కష్టకాలంలో నాకు కూడా చాలామంది ఆఫర్లు చేసారు. ఏమున్నది ఆడ వచ్చేసేయి మా దగ్గరికి, ఏమి అన్ని విధాలు చూసుకుంటాం. నేనన్నా అది కాదు, ఎన్ని రోజులు బతికినావు అని కాదు, ఎట్లా బతికినావు, జర్నీల మీదకేం పడదు, పర్వతాల మీదకేం పడవు, కానీ మనిషి నజర్లకేం పడదు అని చెప్పిన. ఈయనే ఉంటా, సస్తా బతుకుతా ఈయనే. నాకు కరోనాలో వెంటిలేటర్ మీదకి వచ్చిన కరోనాలో అది ఒక అద్భుతం అని చెప్పి డాక్టర్లు, నువ్వు బతికినావు అంటే మాకే నమ్మకం లేదని డాక్టర్లు అందరూ చెప్పారు. అది ఏదో దేవుని ఆశీర్వాదం ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉండని బతికి వచ్చిన. మళ్ళా నా మీద ఈడీ కేసు పెట్టారు, కాంగ్రెస్ పార్టీకి ఒక చందా ఇచ్చినామని. నేషనల్ హెరాల్డ్ పేపర్ నర్సింగ్ సోనియా గాంధీ వాళ్ళందరూ దాని మీద పిలిచి నానా ఇబ్బందులు పెట్టారు మాకు ఢిల్లీలో ఈడీ వాళ్ళు. నేను అసలు అంజన్ కుమార్ యాదవ్ ఏ ల్యాండ్ గ్రాబింగ్ ఏ ఇళ్ళన్నా ఇప్పుడు నిన్న అంజన్ కుమార్ యాదవ్ ఎవరిని దోసుకుంటూ ఏం చేసిండు ఏ వెళ్ళలేదు. ఒక్క మచ్చలేని నాయకుడిగా మేము అంటే, ఎందుకంటే శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. 1000 ఏళ్ళు బతకనికే రాలేదు. ఇప్పటికి ఇంచుమించు 64-65కి వచ్చినాం. ఉన్న జీవితం కూడా మంచిగా ఉండాలి, తరతరాలు యాద ఉండాలి. మళ్ళీ ఈ జన్మ ఉందో లేదో కానీ పేరైతే ఉండాలి కదా. ప్రజల సేవ చేసేందుకు జీవులీస్ కాంటెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ప్రజల సేవ చేసి ఇంకా భగవంతుడు బతికించినందుకు. అందరు అన్నారు అయిపోయాడు, బ్రేకింగ్ వచ్చింది, అంజన్ కుమార్ యాదవ్ ఇక లేడు అన్న బ్రేకింగ్ కూడా వచ్చింది. అంత స్థాయికి మళ్ళీ తెచ్చి మళ్ళీ బతికించిండంటే ఏదో ఇంకా సేవ చేయాలని ప్రజలకు భగవంతుడు బతికించాడు, అమ్మవారు బతికించింది అనుకుంటున్నాను. సార్, మీరు కాంగ్రెస్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి 2 సార్లు గెలిచారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో జూబ్లీ హిల్స్ ఒకటి. జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో మీది కీలక పాత్ర. అయితే ఇప్పుడు ఈక్వేషన్స్ మారాయి.
ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేస్లో మీ పార్టీ నుంచే నవీన్ కుమార్ యాదవ్ కనిపిస్తున్నారు, అలాగే సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ ఇంత కాంపిటీషన్ దాటుకుని మీకే సీట్ వస్తుందని ఎందుకు భావిస్తున్నారు? 100% వస్తుంది. నాకే ఎందుకు వస్తుందంటే నేను అక్కడ సేవలు చేసిన ఒక అది కావాలి కదా, కాంటెస్ట్ ఎదుటి పార్టీకి ఈక్వల్ కన్నా అధికం ఉండాలి బరువు అనేది. అందుకోసం నేను అన్ని విధాలా చేసి అన్నీ చేసి నేను ఎన్నడూ ఓడిపోయినా, నాకు 2 లక్షలు ఓడిపోయినాడు ఓట్లు. 2 లక్షలు మామూలు మాట కాదు ఓట్లు ఓడిపోయినప్పుడు. నా మీద తలసాని యాదవ్ కొడుకుని పెట్టిరు, 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అయినా ఆ రోజు కష్టకాలంలో 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు, 50 మంది కార్పొరేటర్లు వాళ్ళు, అయినా అంజన్ కుమార్ యాదవ్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి. ముస్లింలు లేరు మా ఎంబడే, ఏ ఒక్క వర్గం లేనప్పుడు అంజన్ కుమార్ యాదవ్ 2 లక్షల ఓట్లు తెచ్చినట్టు ఏమన్నా ఉండొచ్చు కదా. 2 లక్షలలో 4 ఎమ్మెల్యేలు గెలవచ్చు ఆ ఓట్లతో. అంటే ఉందిగా అంజన్ కుమార్ యాదవ్ చెప్పి ఏమన్నా తనదైన స్వతహమైన బలం ఉంది కనుక 2 లక్షల ఓట్లు వస్తాయి కదా. వేరేతో ఆ తుఫాన్లో కొట్టుకపోవాలి. అట్లా అసలు తుఫాన్ వచ్చింది. బీజేపీది అట్లనే వచ్చింది, టీఆర్ఎస్ది కూడా అట్లే ఉంది కదా. ఎంఐఎం వాళ్ళు ఎంబండి, 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంబండి, 50 మంది కార్పొరేటర్, 60 మంది కార్పొరేటర్ వాళ్ళు ఎంబండి. అంజన్ కుమార్ సింగల్ హ్యాండెడ్. వాళ్ళు 100 కోట్లు, ఒకళ్ళు 2 పార్టీలు 100 కోట్లు. బీజేపీ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు పెట్టారు. అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళు 100 రూపాయలు పెడితే అంజన్ కుమార్ 1 రూపాయితో అన్ని ఓట్లు తెచ్చారు. అందుకోసం నాది నికారమైన నిక్కస్తమైన ఒరిజినల్ దాంతో మీ పాట. మా అద్రగణం చేసినది లేదు. ఏ రోజు 10 ఏళ్లలో కూడా ఒక ఎలిగేషన్ ఉందని చెప్పని ఏమన్నా ఏమన్నా దోచుకుంటూ ఏదైనా ల్యాండ్ గ్యాబరింగ్ ఏదైనా 50 గజాలు కాదు 5 గజాల బంజారాయిలో నా ఇల్లు లేదు, నా ఏమీ లేదు, కిరాయి ఇంట్లో కొంపలో ఉంటాం మేము అంటే చెప్తున్నా. ఇక్కడికే వచ్చి బహుళంతస్తులు కట్టుకుని మా ఏరియాలో పూర తెలంగాణ ఉన్న క్రీమ్ అంతా ఆడనే ఉంటుంది. అంజన్ కుమార్ యాదవ్ సిటీలో 10 సంవత్సరాలు ఎంపీ చేసి ఒక ఇల్లు లేదంటే మీరు అర్థం చేసుకోండి. సార్, ఇప్పుడే మీరు చెప్పారు కిరాయి కొంపలో ఉంటాను అని. బట్ ఇప్పుడు అంతా కూడా డబ్బులతో నడుస్తున్న రాజకీయం. ఇలాంటి టైంలో దట్టు జూబ్లీహిల్స్ నుంచి గెలవడం అనేది చిన్న విషయమా? ఏంటి మీ ధైర్యం? గదే ఉందిగా. భగవంతుడు మా ఎంబడి ఉన్నాడు. దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేసినప్పుడు గదే ఉండే పరిస్థితి. దత్తాత్రేయ గారు రైల్వే మినిస్టర్, అందరూ తప్పుకున్నారు అందుకోసమే. దత్తాత్రేయ ముంగట 100 కోట్లు ముంగట 8 నిలబడతాడు. ఆయన మంగళ షాప్ ఇనాగరేషన్ చేస్తాడు. పిల్లగాడు పుడితే 20 దేశానికి పోతాడు. అంత పాపులర్ కదా. కటింగ్ షాప్కి పోతాడు, పాన్ డబ్బాలో పాన్ తింటాడు. అట్లా కామెంట్ చేసి కాంటాక్ట్ చేయలేరు కొంతమంది. అట్లా కామెంట్ చేసి ఆయన కూడా మేమే లేడతాం. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదే ధైర్యం అదే ధైర్యం ఆ రోజు ఉంది, ఇదే ధైర్యం ఈ రోజు ఉంది. ఇప్పుడు అందుకోసం కాంటాక్ట్ చేస్తాను. కిరాయి కంపంలో ఉండడం మీరు అన్నది నిజమే. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నప్పుడు అన్ని ఆయన సదురుకుపోతాయి. అసలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరు, అంతర్గత కలహాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునేవారు. మీరు కూడా మీడియా ముఖంగా గతంలో చెప్పారు, నాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా పెద్ద పెద్ద సీనియర్ నేతలే అడ్డుపడ్డారు. అయినా సరే లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే సోనియా గాంధీ లాంటి వాళ్ళ సిఫారసుతో నేను పదవి తెచ్చుకున్నాను అని. మరి నిజమే. మరి అలాంటప్పుడు మీకు ఇప్పుడు ఈ టికెట్ రానిస్తారా? లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి భారతదేశ కోడలని, ఇవాళ రాహుల్ గాంధీకి అందరికీ అలా ఫ్యామిలీ అండగా ఉంది. ఈరోజు ఇండియా కూటమిలో అఖిలేష్ యాదవ్ కూడా అలా అన్నారు. మేమందరూ మీ పార్టీ మంచి కుర్రోడు, మంచి మనిషి, వాడిని అకామ్ చేయండి. సీట్ ఇచ్చేటప్పుడు అదే అన్నాడు. నువ్వు అదా సాప్కు వాళ్ళకి చెప్పిండు. ఆయన కష్టపడ్డాడు, నౌకరీ మజూరీ దేనా అన్నాను. मेहनत करा सिटी का अध्यक्ष है उसको मजूरी देना पड़ता ना कौन सा सीट दो అని చెప్పిండు ఆయన. అప్పుడు ఆ రోజుల్లో గులాం నబీ ఆజాద్ మన సుబ్బిరామరెడ్డి ఉండే చెప్పిండంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడే చూడాలి. ఇప్పుడు నాది నేను ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంత సీనియర్ ఉన్నా ఎవరన్నా నా ఎంత సీనియర్ ఉన్నారంటే అంటే పార్టీలో ఏది వదలకుండా ఎక్కడ పోకుండా ఉన్న వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్. డంకా మీద చెప్తాను. నాకు టికెట్ ఇస్తే పార్టీ టికెట్ ఇచ్చుకున్నట్టు, లాయల్టీకి గుర్తింపు ఇచ్చినట్టు అట్లా ఉద్యమాలు చెప్తే చాలా ఉన్నాయి, ఎన్నో చేసినాం మేము. ఇక ఆ సబ్జెక్ట్ పోతే ఇప్పుడు కాంటాక్ట్ చేస్తున్నా కానీ చాలా ఉంది కానీ చెప్పను. నేను మా కుటుంబం అందరం కూడా కష్టం వచ్చిన కాలంలో ఒక్క మనిషి 50 మందితో సమానం. ఆ రోజులలో మేము అంతా ఫోన్లు చేసి ఎక్కడెక్కడ పిలిపించి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో బీమార్లకు, రోగులకు, అందరికీ తంతులకు, విద్యులకు అందరికి సహకారాలు అందించినాం. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరినీ కలుపుకపోయిన అభివృద్ధి పనులు చేసినాం. ఇదే ఇక్కడ ఉంటే నేను అందరికీ ఎన్ని వేళలు అవైలబుల్ ఉంటాయి. తిరుపతి లెటర్, రైల్వే లెటర్,
ఈక్విలేటర్, ఏ సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు 108, 109 నా దాంట్లో అంబులెన్స్ అన్ని హాస్పిటల్లోకి ఇచ్చినాం. గుళ్ళకు గోపురాలకు కాకుండా అభివృద్ధి పనులు, హైమాస్ట్ లైట్లు, పవర్ బోర్లు, ఆటో స్థలాలు, లైబ్రరీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, కమ్యూనిటీ హాళ్ళు. ఇప్పటికి మీరు పోయి జూబ్లీస్లో ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసినాం. అందుకోసం నాకు అర్హత ఉంది, ఇవ్వాలి, ఇస్తారు అని నాకు తప్పక. సోనియా గాంధీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు, ఖర్గే గారితో సంబంధాలు. ఖర్గే గారు నేను 2 సార్లు ఆయనతో పాటు ఎంపీ. వేణుగోపాల్ ఉన్నాడు, వేణుగోపాల్ ఆయన బి నాయంబడి ఎంపీ ఉండే. సమకాలీన మేము ఖర్గే గారు పెద్ద, వీళ్ళంతా నాయంబడి ఎంపీలో ఉండే. యోగి ఆదిత్యనాథ్ బి మా ఎంబడే ఉండే. అట్లా దేశంలో ఉన్న నాయకులందరితో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండే కదా నేను. అందుకోసం టికెట్ రావాలి, గెలవాలంటే అంజన్ కుమార్ యాదవ్ ప్రజలే అంటారు. నేను కోరుకుంటాను, ప్రజలు కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోకి దిగబోతున్నారు. అది కూడా తెలంగాణ జాగృతి తరఫున అని అంటున్నారు. అయితే ఆమె మాజీ ఎంపీ కేసీఆర్ గారి కూతురు, అలాగే మాజీ ఎమ్మెల్సీ కూడా. ఆమె కూడా ప్రజల్లో బాగా ప్రజాదరణ ఉంది. ఆమె నుంచి వచ్చే గట్టి పోటీని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇగో ఆమె ఏది ఎంపీ ఉన్నది ఇక్కడ నుంచి కాదు, ఎమ్మెల్సీ ఉన్నది ఇక్కడ నుంచి కాదు, జాగృతి ఉన్నది సిటీలో జాగృతి ఉండదు, అక్కడ ఎక్కడ ఉన్నది. ఇక్కడ బతుకమ్మ తరతరాల నుంచి ఆడతారు. జాగృతి ముఖ్య ఉద్దేశం ఏంది? బతుకమ్మనే కదా. బతుకమ్మ తాత ముత్తాతల నుంచి అందరూ స్వచ్ఛమైన బతుకమ్మ ఆ రోజులలో. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎంబడు తండ్రి రాడు కదా బతుకమ్మ ఎంబడు. పిల్లలు చిల్లమ్మ అమ్మ ఎంబడి పోతాం కదా చెరువులో ఏనికే బతుకమ్మ. అది ఒరిజినల్ అప్పటి నుంచే ఉంది కదా బతుకమ్మ. జాగృతి చేసుకోమని ఎవరిని క్రిటిసైజ్ చేయడానికే మాట్లాడతాను. దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి చదివే విషయం ఉన్నదైతే ఇది మన పూర్వీకుల నుంచే కదా. అందుకోసం వాళ్ళు ఆమె కాంటాక్ట్ చేయమని పెద్ద లీడర్ ఉండగానే దత్తాత్రేయ అంత పెద్ద లీడర్ ఎవరు లేరు కదా. ఉన్నారా ఎవరన్నా మీ నజర్లో ఉంటే చెప్పు. దత్తాత్రేయ కన్నా పెద్ద లీడర్ ఎవరన్నారా మన రాష్ట్రంలో? ఆయన హర్యానా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉండే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన మీద తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో. దత్తాత్రేయ గారి వంటి సీనియర్ లీడర్ మీదే గెలిచాను, కవిత ఓ లెక్క అంటారా? అది మీరు తెలుసుకోవాలి. దాంట్లో పోలిక చేసుకొని చూసుకోవాలి మీరు. దత్తాత్రేయ గారు చాలా మహానాయకుడు. ఏ మాట అన్ని వర్గాలు, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆయనకు అభిమానిస్తారు, అభినందిస్తారు, అన్నీ చేసారు. ఆయన ఆవిష్కరణకు వస్తారు, ఆయన అలయ పెడతాడు, మళ్ళీ పెడుతున్నాడు. అన్ని పార్టీలలో వస్తారు కదమ్మా, అందరి మనలో పొందింది కదా. ఆయన మీద గెలిచినట్టే నా మీద ఎంతమంది అభిమానం ఉందో అది అర్థం చేసుకోరు మీరు. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి అంటారు. అయితే కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థిని నేనే అని మీరు అంటున్నారు. తీరా ఇటు చూస్తే ఒక మహిళా లీడర్ కవిత కనిపిస్తున్నారు. బీజేపీ నుంచి మాధవిలత పేరు వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సునీత మాగంటి పేరు వినిపిస్తోంది. అంటే మొత్తానికి మీ మీద ప్రత్యర్థులుగా ఎన్నికల్లో నిలబడబోయేది మహిళలే అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి బలంగా. దీని మీద మీరేమంటారు? నేను స్వాగతిస్తాము. మంచిగా రావాలి, మహిళలు కూడా రావాలి, కాదని కాదు, అందరు రావాలి. చనిపోయింది మహిళ కాదు కదా, గోపీనాథ్ గారు ఆయనతో పరిచయాలు మంచి ఉండే, నాకు స్నేహితుడే, అట్లేం లేదు. ఎలక్షన్ అప్పుడే పార్టీ, తర్వాత అందరు మేము కలిసి ఉంటాం. మంచి వ్యక్తి ఉండే. కానీ గోపీనాథ్ గారికి వారసునిగా మహిళ రావద్దు, వారసునిగా వ్యక్తి కావాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనగానే ఇప్పుడు కొత్త ఇంట్రెస్టింగ్ విషయం బాగా వైరల్ అవుతుంది. మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా కంటెస్ట్ చేసిన దానం నాగేందర్ గారు ఒకవేళ అనర్హత వేటు అనేది పడితే మళ్ళీ తన పదవి, తన ఎమ్మెల్యే గిరిపోయే అవకాశం ఉంది కాబట్టి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ నుంచి అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? కాబోయే దాని గురించి మనం చెప్పలేదు. ఇప్పుడు రిజైన్ చేయలే, సస్పెండ్ కాలే, ఇవన్నీ కాలే. అది వచ్చినప్పుడు అయినప్పుడు మనం చూద్దాం. కాంగ్రెస్కు క్యాండిడేట్ లేక అంత వీక్ ఏం లేదు. ఎవరో తెచ్చి ఎక్కడో ఏమేమో చేసి పెట్టుకునేంత లేదు. చాలా బలమైన పార్టీ అయిపోయింది కదా ఇప్పుడు మాది. అందుకోసం ఇవన్నీ సస్పెండ్ అయినాక మళ్ళీ అప్పటి వరకు ఎలక్షన్ రొకాంచి పెడతారా ఎవరన్నా? ఇప్పుడు నెలకు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బీఆర్ ఎలక్షన్తో పాటు. అట్లా అంటే అప్పుడు వస్తే ఎవరు అదృష్టాన్ని అయితే ఎవరు గుంజుకోలేదు. ఇది పక్కా.
జూబ్లీ హిల్స్ సీట్ వచ్చి గెలిచిన తర్వాత మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందంటారా? 100% ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రభుత్వం మెరిచిన మా యాదవ సామాజిక వర్గం నుంచి ఒక యాదవ్ మంత్రిగా ఉంటుంది సిటీ నుంచి. ఈ చరిత్ర ఎన్టీ రామారావు గారు కానీ, జలగం వెంగళరావు గారి నుంచి కానీ, బ్రహ్మానంద రెడ్డి గారి నుంచి కానీ, లక్ష్మీనారాయణ యాదవ్ గారు కానీ, రామకృష్ణుడు, కృష్ణా యాదవ్, ఒక ప్రభుత్వం రామ్దేవ్ ఉంటుంది చెన్నారెడ్డి గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో పార్థసారథి గారు, రఘువీరారెడ్డి గారు, మొన్న పోయిన ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అంతకుముందు కృష్ణ యాదవ్ గారు, రామ్దేవ్ అనేటైనా ఉండే యాదవ్, అట్లా కొమ్ము పాపయ్య యాదవ్, చాలా ఒక యాదవ్. అట్లా అయితే సామాజిక వర్గం పాపులేషన్ బట్టి ఇంకా ఉండాలి. యాదవ్ రావు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జిన్కా జిత్నా ఆబాదీ ఉన్కా హిస్సేదారీ అనుకున్నాం. మళ్ళీ ఆబాదీ పెద్దగా ఉంది, హిస్సేదారీ ఉండాలి కదా న్యాయంగా, అవునా కదా. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏమైనా చేసి ప్రమాణం చేస్తాడు, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాము. ఈ ప్రమాణం ఈ జడ్జిమెంట్ ఇది ఒక జడ్జిమెంట్. రాజీవ్ గాంధీ గారు 4500 కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసాడు. ఆయనకి ఏం తక్కువ ఉంది? ఆయన లగ్జరీ, ప్రపంచంలో లేని లగ్జరీతో బతకొచ్చు. ఎండనక వాననక తుఫాన్లు వడగండ్ల వానలు పడ్డ పాదయాత్ర చేసి తిరిగిండు. ఎందుకోసం? ఈ దేశ ప్రజల గురించి. వాళ్ళ నాయనను, నాయనమ్మను, అమ్మను నానా ఇబ్బందులు, నానా మాటలు చెప్తున్న ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిట్టినా లెక్క చేయకుండా పట్టుబట్టిన విక్రమార్కులాగా తిరుగుతుంది కదా ఆయన. ఎందుకోసం? నిజంగా కూడా ఆయన స్వార్థం ఉంది. ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడో అవుతుండే ఆయన ప్రధానమంత్రి. మేము కూడా ఆయన అడుగుజాడలు, ఆయన అండగా ఉండడానికి మేము గట్టిగా నిలబడ్డాము. మేము అండగా ఉండేపటికే సిటీలో ఇలా మళ్ళీ వచ్చిర్రు, అంత ప్రభుత్వం వచ్చింది. నేను ఆయన పారిపోతుంటే సిటీలో ఒక్కళ్ళు లేకుండా పోతుండే. ఒక్కళ్ళు లేనిపోయినప్పుడు ఏమవుతుండే? ఇంకా మనోబలం దెబ్బతింది, అందరు వెళ్ళిపోతుండే కదా. అంజన్ కుమార్ యాదవ్ యోగదానం కాంగ్రెస్ పార్టీకి, మా కుటుంబం యోగదానం చాలా ఉంది. అందుకోసం నాకు గట్టి నమ్మకం ఉంది. మేము సోనియా గాంధీది నేను పోయి ఢిల్లీలో ఉంటే నాకు ఎప్పుడైనా పిలిచి మాట్లాడే కెపాసిటీ ఉంది అంజన్ కుమార్ యాదవ్. ఎవరన్నా అంజన్ కుమార్ యాదవ్ సౌత్ ఇండియా ఐ నో హిమ్ అంటుంది. ఏం చెప్తావు? అలా ఫ్యామిలీతో 10 ఫోటోలు ఉన్నాయి. మా కుటుంబం అనిల్ ఎత్తుకొని ఉన్నాయి, మా మన్మల్ని ఎత్తుకున్న ఫోటోలు కడిగినాయి. రాహుల్ గాంధీ ఎంబడే మా సదర్ ప్రోగ్రాం దున్నపోతులది, మా ఫ్యామిలీ అంతా దిగి ఉన్నది. రాజీవ్ గాంధీతో ఫోటోలు ఉన్నాయి. అంత సీనియారిటీ రాజీవ్ గాంధీతో మాది. ఇందిరాగాంధీతో ఫోటో ఉంది నాదంటే. నేను రాజకీయాల తలలు పండిన నాయకులలో నేను ఒకరిని ఈ తెలంగాణ రాష్ట్రంలో. అట్లా ఉంటేప్పుడు దీని ప్రభావం మొత్తం పడుతుంది, సామాజిక వర్గం మీద పడుతుందిగా. మా నాయకునికి ఇట్లా అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అది బలం చేకూర్చడానికే నేను పోటీ చేస్తా అంటున్నా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ అవేర్నెస్ చాలా వచ్చింది పబ్లిక్లో. మా యాదవులలో ఎవరు ఒక్క మనిషి లేడు దాన్ని ఎడ్యుకేటెడ్ పిల్లలు చదువుకుంటారు కదా మా అందరూ. అది కూడా కాంగ్రెస్ను సేవ్ చేయడానికి అంజన్ కుమార్ సీట్ అడుగుతుండు. మీరు ఇంకా దీని మీద అది చేయదు, దీని మీద డైలామాలు చేసి అది చేసి ఎగ్జామ్లు పెట్టి అది నేనే ఒక సర్వే, నా మీద ఇంకేం సర్వే. అంజన్ కుమార్ యాదవ్ అంటేనే కాంగ్రెస్ సర్వే. అందులో ఇలా చాలా చెప్తున్నాను. దీని మీద ప్రయత్నాలు చేస్తాం, ట్రయల్ చూస్తామంటే ట్రయల్ చూడకూడదు. అంజన్ కుమార్ అనే దాని మీద ట్రయల్ చూసే మనిషి కాదు. అంజన్ కుమార్ నిఠారమైన కాంగ్రెస్ మంత్రి. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ముఖ్య కారణంలో నేను ఒకడిని. ఇక ఇష్యూలకు పోతే మనం ఇవాళ కాంటాక్ట్ చేస్తున్నా, డివైడ్ చేసి అలా అక్కడ తెలంగాణ అనకుండా పార్లమెంట్లో ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. అంజన్ కుమార్ యాదవ్ అన్నప్పుడు నానా ఇబ్బందులు పడి, నానా పాదాల మీద మంది సాక్షాత్తు దండవాతాలు చేసి తెచ్చిన తెలంగాణ. ఎవరి మీద వ్యతిరేకం కాదు, పక్క రాష్ట్రం మీద వ్యతిరేకం కాదు. కాకపోతే ఇక్కడ పిల్లలు చనిపోతున్నారు. అప్పుడు ఆ శ్రీనివాసాచారి ఎవరు మన చనిపోయాడు కదా, శ్రీకాంతాచారి చనిపోయే వాళ్ళందరితో మాకు బాధ, గుండె బాధ వచ్చి పార్లమెంట్లో గట్టిగా పోటీ చేసినాం. ఆ రోజు బిల్ అయ్యే రోజు మేమే ఉన్నాం. మాకున్నది ఇప్పుడు ఉన్నోళ్ళంటే ఎవరున్నారు చెప్పు. అది ఒక్కటి నాకు సన్మానం చేస్తుంది మీరా కుమారి, తెలంగాణ కూడా అప్పుడు తీసేయమ్మా. దిస్ ఇస్ అంజన్ కుమార్ యాదవ్, మీరా కుమార్, మాణిక్రావు ఠాకరే. ఇప్పుడు ఆమెనే స్పీకర్ ఉండే ఆ రోజు పార్లమెంట్లో. నువ్వు చేసిన పోరాటం అని సన్మానం చేసింది. ఇది నా చరిత్ర. నా చరిత్ర ముంగట నువ్వు ఎవరో వచ్చి చేస్తున్నారు ఎట్లా అనుకుంటూ టికెట్ అని అంటే ఇది ఉంది. నాకు అయితే అందరూ యునానిమస్గా ఇవ్వాలి. కేసీఆర్కి అడిగితే చెప్తాడు కేసీఆర్, అంజన్ కుమార్ యాదవ్ ఊసి వాట్ ఈజ్
కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు వాళ్ళ అంతరాత్మ చెప్తుంది అంజన్ కుమార్ యాదవ్ ఏం చేసినది. నాన్నైతే ఎంపీగా కూడా నా ముంగడ అభ్యర్థి పెట్టొద్దు, అంత స్ట్రగుల్ చేసిన అభ్యర్థిని నేను, అంత చేయాలి, నాకు గౌరవం, అంత గౌరవం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మీ సీనియారిటీకి అలాగే ప్రజానాయకుడిగా మీకున్న మంచి పేరుకి కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తుందని, అలాగే జూబ్లీ హిల్స్ టికెట్ తెచ్చుకోవడంతో పాటు గెలిచి మీరు మంత్రి పదవి చేపడతారని మేము ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు, నమస్కారం.